ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ సెవెంత్ లెసన్ రేషియో ప్రపోర్షన్స్ నిష్పత్తి అనుపాతము ఈ టాపిక్ లో చాలా సబ్ టాపిక్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. మరి ఆ సబ్ టాపిక్ లో ఒక ఇంపార్టెంట్ సబ్ టాపిక్ ఏంటి అంటే లాభ నష్టాలు, లాభము నష్టము, ప్రాఫిట్ లాస్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అయితే క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ప్రాఫిట్ లాస్, లాభము నష్టము. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ గా మీకు రెఫరెన్స్ వీడియోస్ అందిస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు. మన నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్. అది కూడా మీకు కంప్లీట్ గా వీడియోస్ కూడా రెఫరెన్స్ కోసం అయితే అందిస్తున్నాము. మ్యాథ్స్ లో మీరు ఏ ప్రాబ్లం అయినా తీసుకోండి, ఏ క్లాస్ అయినా తీసుకోండి, ఏ లెసన్ అయినా తీసుకోండి, టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అయితే క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మీరు నీట్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ మన ఎగ్జామ్స్ 1-2 సార్లు మీరు ఎక్కువ సార్లు ఎగ్జామ్స్ రాస్తే మీరు ఆ సబ్జెక్ట్ పైన ఎక్కువగా గ్రిప్ అయితే సాధించగలరు. పాసిబిలిటీ ఉన్నంత వరకు స్కోర్ కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే లైక్ మ్యాథ్స్ కానీ సైకాలజీ కానీ ఇలా ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే కేవలము 200 రూపీసే. ఓకే ఫ్రెండ్స్, మరి ఆలోచన చేయకుండా టాపిక్ అబ్జర్వ్ చేద్దాం. రఘు పెన్నులను 400 రూపాయలకు కొని 480 రూపాయలకు అమ్మినా అతనికి వచ్చిన లాభము లేదా నష్ట శాతం ఎంత? అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆప్షన్స్ లో లాభ శాతాన్ని బేస్ చేసుకుని ఉంటాయి, నష్ట శాతాన్ని బేస్ చేసుకుని కూడా ఉంటాయి. మరి ఇక్కడ అసలు లాభమా నష్టమా అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే జనరల్ గా మీరు ఒక్కసారి జనరల్ కాన్సెప్ట్ పరంగా వెళ్ళామనుకోండి, లాభం ఎప్పుడు వస్తుంది, నష్టం ఎప్పుడు వస్తుంది ఒక్కసారి లాజిక్ గా అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను నేను 10 రూపాయలకు కొన్నాను అనుకోండి. 10 రూపాయలకు కొని అంటే కొన్న వేల 10 రూపాయలకు కొని 12 రూపాయలకు అమ్ముకున్నాను అనుకోండి. అంటే కొన్న వేల కన్నా ఎక్కువకి అమ్ముకుంటే లాభం వస్తుంది. అదే కొన్న వేల కన్నా తక్కువకు అమ్ముకున్నాను అనుకోండి నష్టం వస్తుంది. మరి ఎంత ఎక్కువకు అమ్ముకుంటే అంత లాభము, ఎంత తక్కువకు అమ్ముకుంటే అంత నష్టము. అంటే సింపుల్ గా చెప్పాలంటే కొన్న వేల కన్నా అమ్మిన వేల ఎక్కువగా ఉంటే లాభము, కొన్న వేల కన్నా అమ్మిన వేల తక్కువగా ఉంటే నష్టము. అప్పుడు లాభానికి నష్టానికి ఫార్ములా ఏం చెప్పొచ్చు? లాభము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పొచ్చు ఫ్రెండ్స్? ఇక్కడ అమ్మిన వేల మైనస్ కొన్న వేల. అంటే ఇక్కడ కొన్న వేల కన్నా అమ్మిన వేల అనేది ఎక్కువగా ఉంటుంది. అమ్మిన వేల ఈజ్ గ్రేటర్ దాన్ కొన్న వేల అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సమ్ టైమ్స్ ఎలా అడుగుతారంటే ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేల, నష్టము ఈజ్ ఈక్వల్ టు కొన్న వేల మైనస్ అమ్మిన వేల, నెక్స్ట్ లాభ శాతం సంథింగ్ అలా ఫార్ములాని బేస్ చేసుకుని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా కూడా మీరు నోటెడ్ చేసుకోవాలి. ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మిన వేల ఈజ్ గ్రేటర్ దాన్ కొన్న వేల. అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో చెప్పాలి అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్ అంటాం. కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేల, సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వేల. మరి ఇక్కడ ఒకసారి మన ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే రఘు పెన్నులను 400 రూపాయలకు కొని అని ఇచ్చాడు. అంటే కాస్ట్ ప్రైస్ కొన్న వేల 400 ఇచ్చాడు. 480 రూపాయలకు అమ్మిన అంటే సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేల ఇచ్చాడు. కొన్న వేల కన్నా అమ్మిన వేల ఎక్కువగా ఉంది కాబట్టి లాభము. తను కొన్నది 400కే, 400 రూపాయలకు కొని 480 రూపాయలకు అమ్ముకున్నాడు. ఎక్కువ అమ్ముకున్నాడు కాబట్టి తనకి ఏమొస్తుంది? లాభం వస్తుంది. మరి ఎంత లాభము అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అమ్మిన వేల ఎంత? 480 మైనస్ కొన్న వేల ఎంత? 400. 480 మైనస్ 400 ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 80 రూపీస్ తనకి ఏమొస్తుంది అంటే లాభం వస్తుంది. సో ఈ ఫార్ములా అప్లై చేయాల్సిన అవసరం లేదు. 400 రూపాయలు కొన్నా 480కి అమ్ముకున్నా ఎంత ఎక్కువ అమ్ముకున్నాను? 80 రూపీస్ కి ఎక్కువ అమ్ముకున్నాను కాబట్టి ఆ 80 రూపీసే మనకి ఏమవుతుంది అంటే లాభం అవుతుంది. నేను న్యూమరికల్ వాల్యూస్ పెద్ద ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సబ్ట్రాక్ట్ చేయాల్సిందే కాబట్టి ఫార్ములా ఇంపార్టెంట్. కానీ క్వశ్చన్ ఏం అడిగాడు? లాభం కాదు అడిగింది. లాభం వస్తే లాభ శాతం ఎంత అడిగాడు. ఇన్ కేస్ నష్టం వచ్చింటే నష్ట శాతం ఎంత. ఇప్పుడు లాభం 80 రూపీస్, కానీ మనకి ఏం క్యాలిక్యులేట్ చేయాలి? లాభ శాతం క్యాలిక్యులేట్ చేయాలి. మరి లాభ శాతము ఫార్ములా ఏంటి అంటే లాభ శాతము ఇంగ్లీష్ లో అయితే గెయిన్ పర్సెంట్ ఆర్ ప్రాఫిట్ పర్సెంట్ అంటాం. గెయిన్ అన్నా ప్రాఫిట్ అన్నా ఇంగ్లీష్ లో గెయిన్ ఆర్ ప్రాఫిట్ అంటాం, తెలుగులో అయితే లాభము అంటాం. మరి లాభ శాతాన్ని ఫార్ములా ఏంటి అంటే లాభము బై కొన్న వేల ఇంటూ 100.
లాభ శాతానికి ఫార్ములా ఏంటి? లాభము బై కొన్న వేల ఇంటూ 100. లాభం ఎంత వచ్చింది ఇక్కడ? 80 రూపీస్ బై కొన్న వేల ఎంత? 400 రూపీస్ ఇంటూ 100. దేంట్లో కన్వర్ట్ అయింది అంటే ఇది పర్సెంటేజ్ లోకి కన్వర్ట్ అయింది. సింప్లిఫై చేస్తే హియర్ 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 4 1 4 2 8 0. అంటే ఇక్కడ తనకు వచ్చినటువంటి లాభ శాతం ఎంత అంటే 20%. అంటే ఒక్కసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే పెన్నులను 400 రూపాయలకు కొని 480 రూపాయలకు అమ్మగా అతనికి వచ్చిన లాభ శాతం ఎంత అంటే 20%. సమ్ టైమ్స్ ఇంకా క్రిటికల్ గా అడగాలి అనుకోండి, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి, లేదా కింది ప్రాబ్లాన్ని రజిత ఈ విధంగా చేసింది, తను చేసినటువంటి లెక్కలు సరైనవా సరికానివా, సరైనటువంటి వాటిని గుర్తించండి అంటాడు. అంటే ఎలా ఇస్తానంటే 4 పెన్నులను లేదా కొన్ని పెన్నులను 400 రూపాయలకు కొని 480 రూపాయలకు అమ్మగా అతనికి వచ్చిన లాభ శాతము 15% అంటాడు, లేదా 20% అంటాడు. అది సరైనదా కాదా? సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇలా అడగడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. రమణ ఒక సైకిల్ ను 1200 రూపాయలకు కొని తన స్నేహితుడు రెహమాన్ కు 900 రూపాయలకు అమ్మాడు. అయితే రమణ యొక్క లాభము, రమణకు వచ్చినటువంటి లాభము లేదా నష్ట శాతం ఎంత ఇచ్చాడు. ఇక్కడ ఒక్కసారి లాజిక్ అబ్జర్వ్ చేస్తే 1200 రూపాయలకు కొని అంటే కొన్నది 1200, అమ్మింది ఎంతకి? 900కు. అంటే ఎక్కువ అమ్ముకున్నాడా తక్కువ అమ్ముకున్నాడా? కొన్నది 1200, అమ్మింది 900 కాబట్టి తక్కువ అమ్ముకున్నాడు. తక్కువ అమ్ముకోవడం వల్ల తనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ నష్టం వస్తుంది. తక్కువ అమ్ముకున్నాడు కాబట్టి తనకి ఏమొస్తుంది? నష్టం వస్తుంది. మరి నష్టానికి ఫార్ములా ఏంటి? నష్టము ఇస్ ఈక్వల్ టు కొన్న వెల మైనస్ అమ్మిన వెల. ఫార్ములాస్ నోటెట్ చేసుకోవాలి. లాభము అంటే అమ్మిన వెల మైనస్ కొన్న వెల, నష్టము అంటే కొన్న వెల ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్న వెల మైనస్ అమ్మిన వెల. అంటే కొన్న వెల ఎక్కువగా ఉంటుంది. కొన్న వెల ఈజ్ గ్రేటర్ దాన్ అమ్మిన వెల. అంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్తాం. మరి నష్టం ఎంత అనేది మనకి ఇక్కడే తెలిసిపోతుంది. 1200 రూపాయలు కొని 900కు అమ్ముకున్నాడు. ఎంత తక్కువగా అమ్ముకున్నాడు? 300 రూపాయలు తక్కువగా అమ్ముకున్నాడు కాబట్టి ఆ 300 రూపాయలు తనకి ఏమవుతుంది? నష్టం అవుతుంది. సింపుల్ గా చెప్పేయచ్చు ఇక్కడ ఇచ్చినటువంటి న్యూమరికల్ వాల్యూస్ ని బేస్ చేసుకొని. బట్ ఫార్ములా ప్రకారం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కొన్న వేల ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 1200 రూపీస్ మైనస్ అమ్మిన వేల ఎంత? 900. 1200 నుంచి 900 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 300 రూపీస్ ఇక్కడ నష్టము. అయితే ఇక్కడ నష్టం కాదు అడిగింది, లాభం వస్తే లాభ శాతం ఎంత అని అడిగాడు, నష్టం వస్తే నష్ట శాతం ఎంత అని అడిగాడు. మరి లాస్ పర్సెంట్ ఏమవుతుంది? నష్ట శాతము ఇంగ్లీష్ లో అయితే లాస్ పర్సెంట్ అంటాం. మరి లాస్ పర్సెంట్ ఫార్ములా ఏంటి? నష్టము బై కొన్న వెల ఇంటూ 100. అదే లాభ శాతం అయితేనేమో లాభము బై కొన్న వేల ఇంటూ 100, నష్ట శాతం అయితేనేమో నష్టము బై కొన్న వేల ఇంటూ 100. అంటే లాభం కానీ నష్టం కానీ దేని ఆధారంగా చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాము అంటే కాస్ట్ ప్రైస్, కొన్న వేల ఆధారంగా లాభ శాతం కానీ నష్ట శాతం కానీ చెప్తాం. అందుకే నష్ట శాతము ఫార్ములా ఏంటి? నష్టము బై కొన్న వేల ఇంటూ 100. మరి నష్టం ఎంత? 300 రూపీస్ బై కొన్న వేల ఎంత? 900 రూపీస్. ఎంత కొన్నాడు? 1200 రూపాయలకు కొన్నాడు. సో కొన్న వేల ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 1200 రూపీస్. నష్టము 300 రూపీస్ బై కొన్న వేల ఎంత? 1200 రూపీస్ ఇంటూ 100. సో క్యాలిక్యులేట్ చేస్తే హియర్ 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. సింప్లిఫై చేస్తే 3 తో 3 4 12, 3 1 0 0, 4 1 4 25. సో లాస్ పర్సెంట్, నష్ట శాతము ఇస్ ఈక్వల్ టు ఎంత అంటే 25%. చేస్తే జాన్ ఒక కారును 1,50,000 రూపాయలు కొన్నాడు. మరి ఆ కారును 10% లాభానికి అమ్ముకుంటే ఆ కారు యొక్క అమ్మిన వెల ఎంత? అంటే ఇక్కడ క్వశ్చన్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కారును ఎంతకు కొన్నాడు అని ఇచ్చాడు? 1,50,000 రూపాయలు కొన్నాడు. మరి ఈ కొన్న వేలను బేస్ చేసుకొని జాన్ ఆ కారును అమ్మితే ఎంత లాభం వచ్చిందంట? 10% లాభం వచ్చిందంట. అయితే ఆ కారుని ఎంతకు అమ్మి ఉంటాడు అని అడిగాడు. ఇక్కడ దీన్ని సింగిల్ స్టెప్ ఆన్సర్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. దీనికి ప్రాసెస్ ద్వారా చెప్తా, బట్ ప్రాసెస్ ద్వారా చేసిన సింగిల్ స్టెప్ చేసిన చాలా ఈజీ కాన్సెప్ట్ అన్నమాట. సో ఏదైనా లాభము కానీ నష్టము కానీ దేన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి? కాస్ట్ ప్రైస్, కొన్న వేలను బేస్ చేసుకొని చెప్పాలి. కాబట్టి ఆల్రెడీ కొన్న వేల ఇచ్చాడు. మరి కొన్న వేల ఎంత ఇచ్చాడు? 1,50,000 రూపాయలు ఇచ్చాడు. కొన్న వేలను బేస్ చేసుకొని లాభం కానీ నష్టం కానీ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి కొన్న వేల 1,50,000
రూపాయలు ఇంటూ ఎంత పర్సెంట్ లాభం వచ్చింది 10%. లాభము అంటే ప్లస్ తీసుకోండి, నష్టము అంటే మైనస్. సింపుల్ ప్రాసెస్. మనకు లాభం వచ్చింది అంటే అర్థం ఏంటి, మన దగ్గర ఉన్న దానికన్నా ఎక్కువ వచ్చింది. ఎక్కువ వస్తేనే కదా లాభము, అంటే ప్లస్ చేయాలి. తక్కువ వస్తే నష్టము అంటాం, అంటే నష్టము అంటే మైనస్ చేయాలి, లాభము అంటే ప్లస్ చేయాలి. ఇంటూ 10% ప్రాఫిట్ అంటే 100 ప్లస్ 10 ఎంత 110/100. దీన్ని సింప్లిఫై చేసామనుకోండి వచ్చేటువంటి రిజల్టెంట్ వాల్యూ మనకి ఏమవుతుంది, ఆ కారు యొక్క అమ్మిన వెల అవుతుంది. మరి దీన్ని ఫార్ములాస్ ద్వారా ఏ విధంగా చెప్పాలి అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి చూద్దాం. కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, కొన్న వెల ఇచ్చాడు, నెక్స్ట్ లాభ శాతం ఇచ్చాడు. మరి కొన్న వెల లాభ శాతం ఇచ్చినప్పుడు మనం అమ్మిన వెల ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫార్ములాస్ చూడండి. ఇచ్చినటువంటి ప్రాబ్లం లో కొన్నాడు అంటే కొన్న వెల ఇచ్చాడు, పర్సెంటేజ్ లో లాభము అంటే లాభ శాతం ఇచ్చాడు, కొన్న వెల లాభ శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వెల ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే 100 ప్లస్ లాభ శాతము బై 100 ఇంటూ కొన్న వెల కాస్ట్ ప్రైస్. లాభ శాతము అంటే ప్లస్ చేయాలి, నష్ట శాతము అంటే మైనస్ చేయాలి. 100 ప్లస్ లాభ శాతము బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. ఇన్ కేసు కొన్న వెల నష్ట శాతం ఇచ్చాడు అనుకోండి, నష్ట శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది అంటే జాన్ ఒక కారును 1,50,000 రూపాయలు కొన్నాడు. ఆ కారును 5% నష్టానికి అమ్మితే ఆ కారు యొక్క అమ్మిన వెల ఎంత అంటే ఇక్కడ కొన్న వెల ఇచ్చాడు, నష్ట శాతం ఇచ్చాడు. ఏం క్యాలిక్యులేట్ చేయాలి, అమ్మిన వెల సెల్లింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు కాస్ట్ ప్రైస్ లాస్ పర్సెంట్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా ఏమవుతుంది అంటే 100 నష్టము అంటే ఏం చెప్పాను, మైనస్ తీసుకోవాలి. కాబట్టి 100 మైనస్ నష్ట శాతము బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. సో ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఇక్కడ అమ్మిన వెల సెల్లింగ్ ప్రైస్ ను క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే వన్ లైన్ ఆన్సర్ ఏంటి అంటే కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ లాస్ పర్సెంట్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా 100 మైనస్ లాస్ పర్సెంట్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. మరి ఇక్కడ ఒక్కసారి ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే 1,50,000 రూపాయలు కొన్నాడు, కొన్న వెల ఇచ్చాడు, 10% లాభము అంటే లాభ శాతం ఇచ్చాడు. ఏం క్యాలిక్యులేట్ చేయాలి, అమ్మిన వెల. సో అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా 100 ప్లస్ లాభ శాతము 100 ప్లస్ 10% కదా, 100 ప్లస్ 10 ఎంత 110/100 ఇంటూ కొన్న వెల ఎంత కొన్నాడు 1,50,000. డైరెక్ట్ స్టెప్ చూడండి, ఈ స్టెప్ ఇందాకేసాను చూడండి. సో దీనికి ఫార్ములాస్ కూడా అంత అవసరం అయితే లేదు. సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 1 2 3 zeros, 1 2 3 zeros, 11 15 ఎంత 165. సో ఆన్సర్ 1,65,000 రూపాయలు. అంటే ఆన్సర్ ఏంటి అంటే జాన్ ఒక కారును 1,50,000 రూపాయలకు కొని 10% లాభానికి అమ్ముకుంటే ఆ కారుని ఎంత అమ్మి ఉంటాడు అంటే 1,65,000 రూపాయలకు అమ్మి ఉంటాడు. కిరణ్ ఒక రిఫ్రిజిరేటర్ ని 16,800 రూపాయలకు అమ్మితే అతనికి 12% లాభం వచ్చిన ఆ రిఫ్రిజిరేటర్ కొన్న వెల ఎంత అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, 16,800 రూపాయలకు అమ్మిండు. అయితే అమ్మితే తనకి ఏమొచ్చింది 12% లాభానికి వచ్చింది. అంటే తను అమ్ముకోవడమే 12% లాభానికి అమ్ముకున్నాడు. అయితే ఆ రిఫ్రిజిరేటర్ ను ఎంతకు కొని ఉంటాడు అని అడిగాడు. అంటే ఇక్కడ అమ్మిన వెల ఇచ్చాడు, లాభ శాతం ఇచ్చాడు. ఏం క్యాలిక్యులేట్ చేయాలి, కొన్న వెల క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇందాక దానికి రివర్స్ లో ఇచ్చాడు. ఇందాక ఏంటి చెప్పండి ఒకసారి, కొన్న వెల ఇచ్చి లాభ శాతం ఇచ్చి అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పాను, 100 ప్లస్ లాభ శాతము బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్ కొన్న వెల అని చెప్పాను. ఇప్పుడు ఇంటి రివర్స్ లో చూడండి, అమ్మిన వెల ఇచ్చాడు, లాభ శాతం అంటే అమ్మిన వెల ఆల్రెడీ ఇచ్చాడు, లాభ శాతం ఇచ్చాడు, కొన్న వెల క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు కొన్న వెల ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఈ ఫ్రాక్షన్ ఫార్మ్ ఈ సైడ్ వచ్చింది అనుకోండి, న్యూమరేటర్ డినామినేటర్ ఏమవుతాయి, ఇంటర్చేంజ్ అవుతాయి. మళ్ళీ సపరేట్ ఫార్ములా అవసరం లేదు. ఈ ఫ్రాక్షన్ ఫార్మ్ ఈ సైడ్ వచ్చింది అనుకోండి, లవహారాలు ఏమవుతాయి, తిప్పించి పడతాయి. కాబట్టి 100/100 ప్లస్ లాభ శాతము ఇంటూ అమ్మిన వెల అవుతుంది. అంటే ఫార్ములా మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని అమ్మిన వెల లాభ శాతం ఇచ్చినప్పుడు, అమ్మిన వెల లాభ శాతం ఇచ్చినప్పుడు
ఇచ్చినప్పుడు కొన్న వెల ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే 100 బై లాభ శాతము అంటే ప్లస్ కదా, 100 ప్లస్ లాభ శాతము ఇంటూ అమ్మిన వెల. సింపుల్ ఫార్ములా ఫ్రెండ్స్. మీరు ఇందాక ఫార్ములా నోటెడ్ చేసుకున్నా చాలు. ఇందాక ఫార్ములా ఏంటి? కొన్న వెల లాభ శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వెల ఇస్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? 100 ప్లస్ లాభ శాతము బై 100 ఇంటూ కొన్న వెల. ఇప్పుడు మనకి ఏం కావాలి? కొన్న వెల క్యాలిక్యులేట్ చేయాలి. మరి కొన్న వెల క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫ్రాక్షన్ ఫార్మ్ ఈ సైడ్ వచ్చింది అనుకోండి, న్యూమరేటర్ డినామినేటర్ ఏమవుతాయి? ఇంటర్చేంజ్ అవుతాయి. అప్పుడు 100 బై లాభ శాతం బై 100 చేంజ్ అయింది అనుకోండి, ఏమొస్తుంది? 100 బై అంటే డినామినేటర్ హారంగా చేంజ్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ గా చేంజ్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ గా చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ కొన్న వెల ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే 100 బై 100 ప్లస్ లాభ శాతము ఇంటూ అమ్మిన వెల. ఇన్ కేస్ ఇక్కడ నష్ట శాతం ఇచ్చాడు అనుకోండి, అమ్మిన వెల నష్ట శాతం ఇచ్చినప్పుడు, అమ్మిన వెల నష్ట శాతం ఇచ్చినప్పుడు కొన్న వెల ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే నష్ట శాతము అంటే మైనస్ కదా, 100 మైనస్ నష్ట శాతము ఇంటూ అమ్మిన వెల. సో ఈ ఫార్ములాను అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ కొన్న వెల ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎంత కమ్మాడు? 16,800 రూపాయలకు అమ్మాడు. ఎంత లాభం వచ్చింది? 12% లాభం వచ్చింది. సో లాభాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి ఈ ఫార్ములా కొన్న వెల ఇస్ ఈక్వల్ టు 100 బై 100 ప్లస్ లాభ శాతము 12% లాభము, 100 ప్లస్ 12 ఎంత? 112 ఇంటూ అమ్మిన వెల ఎంత కమ్మాడు ఫ్రెండ్స్? ఇక్కడ 16,800 రూపాయలకు అమ్మాడు. సో సింప్లిఫై చేస్తున్నా, 2 తో 2 5 10, 2 6 again 2 8 16, 2 4 0 0. సింపుల్ గా ఉన్న క్యాన్సిలేషన్స్ పోతాయా? 4 1 4, 4 4 16, 4 2 8, 4 1 2 zeros. నెక్స్ట్ 7 తో 7 2 14, 7 3 21, పక్కన 2 zeros. హియర్ 2 1 2 150. సో 150 ఇంటూ 100 ఏమవుతుంది? 150 పక్కన 2 zeros. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 15,000 రూపీస్. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఒక రిఫ్రిజిరేటర్ ను 16,800 రూపాయలకు అమ్మితే దానిపై 12% లాభం వచ్చింది అంటే ఆ వస్తువుని ఎంతకు కొని ఉంటాడు అంటే 15,000 రూపాయలకు కొని ఉంటాడు. ఇక్కడ ఇంకో విధంగా చెప్పొచ్చు, లాభం వచ్చింది అంటే అమ్మిన వెల కన్నా కొన్న వెల తక్కువనే ఉంటది కదా, అంటే ఆన్సర్ దీనికన్నా తక్కువనే ఉంటుంది. సో దీన్ని మనము సింగిల్ స్టెప్ ఆన్సర్ ఈ విధంగా చేయాలి. ఇందాక కాన్సెప్ట్ ప్రకారం చెప్పాను చూడండి, ఏదైనా లాభం కానీ నష్టం కానీ కొన్న వెలను బేస్ చేసి ఉంటుంది కాబట్టి కొన్న వెల ఇంటూ లాభం 10% అంటే 100 ప్లస్ 10 బై 100 క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ అక్కడ అమ్మిన వెల ఈజీగా చెప్పగలిగాము. ఇప్పుడు ఇంటి దానికి రివర్స్ లో ఉంది కాబట్టి అంటే లాభం కానీ నష్టం కానీ కొన్న వెలను బేస్ చేసుకొని చెప్తాము, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? అమ్మిన వెల ఇచ్చాడు. అంటే రివర్స్ లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? 16,800 రివర్స్ లో ఉంది కాబట్టి ఓకేనా, ఇక్కడ ఇచ్చిన లాభ శాతం ఎక్కడ రాసుకోవాలి? డినామినేటర్ లో రాసుకోవాలి. దీన్ని సింప్లిఫై చేస్తే సేమ్ క్యాలిక్యులేషన్ కదా, 16,800 బై 112 చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 150. హియర్ 1 150 150 ఇంటూ 100 ఎంత? 15,000 రూపీస్. ఈ విధంగా మనం సింగిల్ స్టెప్ ఆన్సర్స్ కూడా ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని చేయవచ్చు. ఒక కుర్చీ కొన్న వెల 480 రూపాయలు, దానిని 10% లాభానికి అమ్మినచో ఆ కుర్చీ అమ్మిన వెల ఎంత? సేమ్ కాన్సెప్ట్, బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి. కొన్న వెల ఇచ్చాడు, లాభ శాతం ఇచ్చాడు, అమ్మిన వెల క్యాలిక్యులేట్ చేయాలి. డైరెక్ట్ స్టెప్ వేస్తున్నా, అమ్మిన వెల ఇస్ ఈక్వల్ టు, సో కొన్న వెల ఇచ్చాడు కాబట్టి కొన్న వెలను బేస్ చేసుకొని మనం లాభం కానీ నష్ట శాతం చెప్తాం కాబట్టి డైరెక్ట్ గా కొన్న వెల ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 480 ఇంటూ లాభమా నష్టమా? 10% ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్ అంటే ప్లస్ చేయాలి, నష్టము అంటే మైనస్ చేయాలి. ప్రాఫిట్ అంటే ప్లస్, లాస్ అంటే మైనస్. సో ఇక్కడ లాభం ఇచ్చాడు కాబట్టి ప్లస్ 100 ప్లస్ 10 ఎంత? 110 బై 100. సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 48 ఇంటూ 11, 48 ఇంటూ 11 ఎంత వస్తుంది? 8 2 1 దట్ ఈస్ 5. సో ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ ఆ వస్తువు ఆ కుర్చీ యొక్క అమ్మిన వెల ఎంత అంటే 528 రూపీస్. ఫార్ములా బేస్ చేసుకొని కూడా చెప్పొచ్చు. ఏంటి ఇక్కడ? కొన్న వెల ఇచ్చాడు, లాభ శాతం ఇచ్చాడు. కొన్న వెల లాభ శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వెల ఫార్ములా ఏంటి? ఏం చెప్పాడు? అమ్మిన వెల ఫార్ములా 100 ప్లస్ లాభ శాతము బై 100 ఇంటూ కొన్న వెల. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని 100 ప్లస్ లాభ శాతము, 100 ప్లస్ 10 ఎంత? 110 బై 100 ఇంటూ కొన్న వెల ఎంత? 480. సింపుల్ స్టెప్. నెక్స్ట్ క్వశ్చన్, శర్మ ఒక కారుని 3,50,000 రూపాయలు కొన్నాడు.
కొన్నాడు. కొని ఆ కారుని అమ్మితే ఎప్పుడు అమ్మాడు? 2 సంవత్సరాల తర్వాత అమ్మాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 సంవత్సరాలు ఇచ్చినా 10 సంవత్సరాలు ఇచ్చినా 20 ఇయర్స్ అని ఇచ్చినా అది జస్ట్ మీ కన్ఫ్యూజ్ కోసం ఇచ్చినట్టే. అంటే ఇక్కడ కాల పరిమితి టైం పీరియడ్ తో మనకు సంబంధమే లేదు. అది నెక్స్ట్ డే అమ్ముకోనివ్వండి, 2 ఇయర్స్ తర్వాత అమ్ముకోనివ్వండి, ఎప్పుడు అమ్ముకున్నా కానీ ఆ వస్తువును అమ్మగా తనకి ఎంత నష్టం వచ్చింది? 12% నష్టం వచ్చింది. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? ఒక కారును 3,50,000 రూపాయలకు కొన్నాడు. కొన్న తర్వాత ఏం చేస్తున్నాడు? అమ్ముతున్నాడు. ఎంత నష్టానికి అమ్మాడు? 12% నష్టానికి అమ్మాడు. ఆ కారు యొక్క అమ్మిన వెల ఎంత? అది 2 ఇయర్స్ కా, 3 ఇయర్స్ కా, 5 ఇయర్స్ కా, అది కాలంతో సంబంధమే లేదు. సేమ్ కాన్సెప్ట్, అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు, సో ఎంత పర్సెంటేజ్? 12% నష్టం అని ఇచ్చాడు కాబట్టి నష్టం అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. 100 మైనస్ 12, 100 మైనస్ 12 ఎంత? 88 బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 3,50,000. సో సింప్లిఫై చేస్తే 0,0,0,0. సో సింప్లిఫై చేస్తే 88 ఇంటూ 350, 88 ఇంటూ 35, 5 8s 40, లేదా 8 తో చేస్తున్నా, 8 5s 40, 40. నెక్స్ట్ 8 3s 24, 24 ప్లస్ 4 28, అగైన్ 8 తో కాబట్టి 0 8 0 1, దట్ ఈస్ 3. ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ? దేర్ఫోర్ అమ్మిన వెల, సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 3080. పక్కన ఎన్ని సున్నాలు? 2 సున్నాలు కాబట్టి సో మొత్తము ఆ కారు యొక్క అమ్మిన వెల ఎంత అంటే 3,08,000 రూపాయలు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక వర్తకుడు ఒక్కొక్క చెక్క బల్లను 2,800 రూపాయలకు కొని వాటికి రంగు వేయు నిమిత్తము ఒక్కొక్క దానికి 400 రూపాయలు ఖర్చు చేశాడు. మరి ఒక్కొక్క బల్లను 4,000 రూపాయలకు అమ్మితే అతనికి వచ్చు లాభము లేదా నష్ట శాతం ఎంత? ఇక్కడ క్వశ్చన్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కొన్నది ఎంతకి? 2,800 రూపాయలు కొన్నాడు. అమ్మింది ఎంతకి? 4,000 రూపాయలకు అమ్మాడు. లాభమా నష్టమా ఎంత శాతము? ఇట్స్ ఎ సింపుల్ ప్రాసెస్. కానీ మధ్యలో ఒక కండిషన్ ఇచ్చాడు. ఏమనిచ్చాడు? వాటికి రంగులు వేయు నిమిత్తము ఒక్కొక్క దానికి 400 రూపాయలు ఖర్చు చేశాడు అని ఇచ్చాడు. అంటే ఏదైనా ఖర్చు చేసినటువంటి అమౌంట్ కాస్ట్ ప్రైస్ కిందికి వస్తుందా, సెల్లింగ్ ప్రైస్ కిందికి వస్తుందా అంటే అది దేని కిందికి వస్తుంది ఫ్రెండ్స్? కొన్న వేల కిందికే వస్తుంది. ఎందుకని? మనం ఇక్కడ 2,800 రూపాయలు కొన్నాడు అంటే తను 2,800 రూపాయలు ఆల్రెడీ ఖర్చు చేశాడు. మళ్ళీ ఎంత ఖర్చు చేశాడు? 400 రూపాయలు తనే ఖర్చు చేశాడు. కాబట్టి కొన్న వెల ఎంతైతే ఉంటుందో దానికి ఖర్చులు కూడా యాడ్ చేస్తే ఆ వస్తువు యొక్క మొత్తం ఎంతకైతే కొన్నాడో అది తెలిసిపోతుంది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏదైనా ఖర్చులు చేసినటువంటి నిమిత్తము ఏదైతే అమౌంట్ ఉంటుందో అది దేనికి యాడ్ చేయాలి? కాస్ట్ ప్రైస్ కి యాడ్ చేసి అది కాస్ట్ ప్రైస్ కిందనే మనం కన్సిడర్ చేయాలి. కొన్న వెల కిందకే తీసుకోవాలి. ఇలాగే కాదు, సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకో విధంగా కూడా అడగచ్చు. ఒక సైకిల్ 200 రూపాయలకు కొన్నాడు, లేదా ఒక సైకిల్ 2,000 రూపాయలకు కొని ఖర్చులు రిపేర్ కొరకు 500 రూపాయలు ఖర్చు చేశాను. అంటే రిపేర్ చేసినటువంటి ఖర్చులు కూడా దేనికి తీసుకోవాలి? మనము కాస్ట్ ప్రైస్ కిందకే తీసుకోవాలి. అంటే కొన్న వేలలోనే ఆ రిపేర్ చేసిన ఖర్చులు కూడా యాడ్ చేసి మొత్తం మనం దేని పరంగా చెప్పాలంటే కొన్న వేల పరంగా చెప్పాలి. లేదా ఒక ట్రాన్స్పోర్ట్ పరంగా, అంటే ఇక్కడ ఏదైనా ఒక వస్తువులు కొన్నాడు. ఆ కొన్న వస్తువులను ఆటోలోనో సమ్ బస్ లోనో ఏదైనా ట్రాన్స్పోర్ట్ కోసము ఇంత ఖర్చు వచ్చింది అని చెప్పాడు అనుకోండి. ఆ ట్రాన్స్పోర్ట్ కోసం చేసినటువంటి ఖర్చులు కూడా దేనికి యాడ్ చేయాలి? కాస్ట్ ప్రైస్ కిందకే యాడ్ చేయాలి. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ఇక్కడ ఈ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుందో చూద్దామా? కొన్న వేల ఏమవుతుంది? ఫస్ట్ ఎంత కొన్నాడు? 2,800 రూపాయలకు కొని ఖర్చు ఎంత చేశాడు? 400. ఆ 400 కూడా దేని కింద తీసుకోవాలి? కాస్ట్ ప్రైస్ కిందకే తీసుకోవాలి. 002 అంటే మొత్తము ఎంత అయింది? 3,200 రూపాయలు అయింది. ఒక్కొక్క చెక్క బల్లను తయారు చేయడానికి తను ఎంత కొన్నాడు అంటే 3,200 రూపాయలకు తన యొక్క కాస్ట్ ప్రైస్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేశాడు? 4,000 రూపాయలకు అమ్మాడు. అంటే అమ్మిన వేల ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? ఇక్కడ క్లియర్ గా అమ్మిన వేల ఎంత ఇచ్చాడు? 4,000 రూపీస్ ఇచ్చాడు. మరి ఎక్కువ కమ్ముకున్నాడా తక్కువ కమ్ముకున్నాడా? మొత్తం మీద ఆ చెక్క బల్ల యొక్క కొన్న వేల 3,200 రూపాయలు. ఎంత కమ్ముకున్నాడు? 4,000 రూపాయలకు అమ్ముకున్నాడు. ఎక్కువ కమ్ముకున్నాడు కాబట్టి తనకి ఏమొస్తుందంటే లాభం వస్తుంది. మరి ఎంత లాభము అంటే లాభము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పాను? అమ్మిన వేల మైనస్ కొన్న వేల. అమ్మిన వేల ఎంత?
4000 మైనస్ కొన్నది ఎంత 3200. అప్పుడు లాభం ఎంత వస్తుంది 800 రూపాయలు లాభం వస్తుంది. ఇన్ కేసు లాభం ఎంత అంటే ఆన్సర్ ఎంత అంటే 800 రూపీస్. మరి ఇక్కడ లాభం అడగలేదు. ఇన్ కేసు లాభం వస్తే లాభ శాతం ఎంత, నష్టం వస్తే నష్ట శాతం ఎంత, శాతం పరంగా అడిగాడు కాబట్టి లాభ శాతము ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పాను, లాభము పై కొన్న వెల ఇంటూ 100. అదే నష్ట శాతం అయితే ఫార్ములా నష్టము బై కొన్న వెల ఇంటూ 100. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చేటువంటి రిజల్ట్ మనకి ఏమవుతుంది, గెయిన్ పర్సెంట్ ఆర్ ప్రాఫిట్ పర్సెంట్ అంటాం. లాభం ఎంత 800 బై కాస్ట్ ప్రైస్ కొన్న వెల ఎంత 3200 రూపీస్ ఇంటూ 100. 0000. సో 8 1s 0 0, 8 4s 32, 4 1s 4, 25. సో ప్రాఫిట్ పర్సెంట్ ఆర్ గెయిన్ పర్సెంట్ ఎంత అంటే 25%. అబ్జర్వ్ చేస్తే ఒక బట్టల దుకాణంలో ఒక్కొక్క చీరను 600 రూపాయల లాభముతో 1800 రూపాయలకు అమ్ముచున్నాడు. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క చీరను 600 రూపాయల లాభముతో అని ఇచ్చాడు, అంటే లాభం ఇచ్చాడు. నెక్స్ట్ 1800 రూపీస్ కి అమ్ముచున్నాడు, అంటే అమ్మిన వెల ఇచ్చాడు. అమ్మిన వెల ఇచ్చాడు, లాభం ఇచ్చాడు. ఏం క్యాలిక్యులేట్ చేయాలి, కాస్ట్ ప్రైస్ కొన్న వెల క్యాలిక్యులేట్ చేయాలి. అదే విధంగా లాభ శాతం కూడా క్యాలిక్యులేట్ చేయాలి. డైరెక్ట్ ఫార్ములా ఇక్కడ మీకు లాభం బేస్ చేసుకొని ఇచ్చాడు కాబట్టి లాభము ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పాను ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మిన వెల మైనస్ కొన్న వెల. అంటే కొన్న వెల కన్నా అమ్మిన వెల ఎక్కువగా ఉంటుంది కాబట్టి లాభము ఇస్ ఈక్వల్ టు ఫార్ములా అమ్మిన వెల మైనస్ కొన్న వెల. మరి ఈ ఫార్ములాని బేస్ చేసుకొని లాభం తెలుసు, అమ్మిన వెల తెలుసు. దీన్ని బేస్ చేసుకొని మనం ఈజీగా కొన్న వెల క్యాలిక్యులేట్ చేయొచ్చు. మళ్ళీ సపరేట్ ఫార్ములా ఏం అవసరం అయితే లేదు. ఇప్పుడు చూడండి లాభం ఎంత ఇచ్చాడు 600. దట్ ఈస్ ఈక్వల్ టు అమ్మిన వెల ఎంత 1800 మైనస్ కొన్న వెల. ఈ మైనస్ కొన్న వెల ఈ సైడ్ వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. మైనస్ ఈ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి కొన్న వెల ఇస్ ఈక్వల్ టు 1800. ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో 1800 నుంచి 600 మనకు సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 1200 రూపీస్ ఆ వస్తువు యొక్క కొన్న వెల. ఇప్పుడు చూడండి ఇంకా కొన్న వెల తెలుసు, లాభం తెలుసు కాబట్టి మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, లాభ శాతము ప్రాఫిట్ పర్సెంట్ ఆర్ గెయిన్ పర్సెంట్ అంటాము. లాభ శాతము ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, లాభము బై కొన్న వెల ఇంటూ 100. అంటే లాభ శాతం కానీ నష్ట శాతం కానీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ వస్తువు యొక్క కొన్న వెల ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయాల్సిందే. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రెండు క్యాలిక్యులేట్ చేయమని అడగకుండా ఎలా అడుగుతాడు అంటే ఒక బట్టల దుకాణంలో ఒక్కొక్క చీరను 600 రూపాయల లాభముతో 1800 రూపాయలకు అమ్ముచున్నాడు. అయితే ఆ వస్తువు యొక్క ఆ చీర యొక్క లాభ శాతం ఎంత అంటాడు. అంటే ఇక్కడ లాభం తెలుసు, అమ్మిన వెల తెలుసు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని బేస్ చేసుకొని మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, లాభ శాతం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. లాభం ఎంత ఫ్రెండ్స్ 600 బై కాస్ట్ ప్రైస్ కొన్న వెల ఎంత 1200 ఇంటూ 100. సో 600 1s 2s 2 1s 250s. సో ఆ చీరను బేస్ చేసుకొని తనకు వచ్చినటువంటి లాభ శాతం ఎంత అంటే 50%. ఒక జీన్స్ ప్యాంట్ ను 1750 రూపాయలకు అమ్మగా 258 రూపాయలు నష్టం వచ్చింది. అయితే ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత, నష్ట శాతం ఎంత అని అడిగాడు. ఇక్కడ నష్టాన్ని బేస్ చేసుకుని ఇచ్చాడు కాబట్టి నష్ట శాతం ఎంత అని అడిగాడు. ఇక్కడ లాభం ఇచ్చాడు కాబట్టి లాభ శాతం ఎంత అని ఇచ్చాడు. సేమ్ కాన్సెప్ట్ చూడండి, అమ్మగా అంటే అమ్మిన వెల ఇచ్చాడు, అమ్మిన వెల ఇచ్చాడు, నష్టం ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకొని కొన్న వెల క్యాలిక్యులేట్ చేయాలి. సో నష్టము ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, నష్టము అంటే కొన్న వెల ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్న వెల మైనస్ అమ్మిన వెల. అంటే మనము ఏదైతే ఒక వస్తువును అమ్ముతున్నామో కొన్న వెల కన్నా అమ్మిన వెల తక్కువ ఉంటుంది నష్టము అంటే కొన్న వెల ఎక్కువ ఉంటుంది, అమ్మిన వెల తక్కువ ఉంటుంది కాబట్టి నష్టము ఇస్ ఈక్వల్ టు ఫార్ములా కొన్న వెల మైనస్ అమ్మిన వెల. నష్టం ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 258 రూపీస్ ఇస్ ఈక్వల్ టు కొన్న వెల క్యాలిక్యులేట్ చేయాలి మైనస్ అమ్మిన వెల ఎంత ఇచ్చాడు 1750 రూపీస్. సో మనకు కావాల్సింది కొన్న వెల కాబట్టి కొన్న వెల ఇస్ ఈక్వల్ టు ఈ మైనస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఈ మైనస్ ఈ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి 258 మైనస్ ఈ సైడ్ వస్తే ప్లస్ 1750. రెండు సమ్ చేసాం అనుకోండి 1750 ప్లస్ 258. హియర్ 8 0 1 0 1. దట్ ఈస్ కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 85501 901 1 ప్లస్ 1 ఎంత 2. సో కాస్ట్ ప్రైస్ ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ
2008 రూపీస్. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? లాస్ట్ పర్సన్ క్యాలిక్యులేట్ చేయాలి, నష్ట శాతం క్యాలిక్యులేట్ చేయాలి. మరి నష్ట శాతము ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? నష్టము బై కొన్న వేల ఇంటూ 100. నష్టము బై కొన్న వేల, నష్టం ఎంత? 258 బై కొన్న వేల ఎంత? 2008 ఇంటూ 100. సో దీనికి సింప్లిఫై చేస్తే క్యాన్సిలేషన్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 2 1s 2 2s 4 2 9s 2 1s 0 0 2 4s. డైరెక్ట్ గా సింప్లిఫై చేస్తే 129 పక్కన 2 zeros బై 1004 1004. ఒక్కసారి మనం దీన్ని డివైడ్ చేసామనుకోండి 12900. ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ పోతే చేసేయండి. పాయింట్స్ లో వచ్చేమంటే ఆన్సర్ పాయింట్స్ లో ఇచ్చింటే డైరెక్ట్ గా డివైడ్ చేయండి. ఇలా ఆప్షన్స్ బేస్ చేసుకొని పాయింట్స్ లో ఇచ్చింటే, ఇన్ కేస్ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇచ్చాడనుకోండి సింప్లియస్ట్ ఫార్మ్ చేస్తే మీరు సాల్వ్ చేయండి. సో 99% పాయింట్స్ లో ఇవ్వచ్చు మేబీ దీనికి ఆన్సర్ 1004 1s 1004 పక్కన ఇంకో 0 పెట్టుకుంటే 10s డైరెక్ట్ గా హియర్ 0 ఎంత వస్తుంది? 6 8 ఉంటుంది 8 నెక్స్ట్ ఇక్కడ 1 సో 0 4 1 ఉంటుంది 9 7. సో 1800 ఇంకా ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంది కాబట్టి 11s ఫస్ట్ 1 తో చెక్ చేద్దాం, తర్వాత ఇంకోసారి చెక్ చేద్దాం. ఫస్ట్ 1 తో చెక్ చేస్తున్నా ఫ్రెండ్స్. 1 తో 1004 4 1 6 8 ఉంటుంది హియర్ 8 1 6 ప్లస్ 10 0 1 ఉంటుంది 9 2 ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 286. సో డివైడ్ చేస్తున్నా ఎంత వస్తుంది? 286 అగైన్ 0 నెక్స్ట్ 2 పోతుందా? ఎస్ 2 2 4s 8 0 0 2 1s 2 ఎంత వస్తుంది? ఇంకా 10 2 వస్తుంది 5 ఎంత? ఇక్కడ 8 852.0. సో అబ్జర్వ్ చేస్తే 8 తో అప్రాక్సిమేట్ గా 12.8. సో ఆన్సర్ 12.8%. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఒక వర్తకుడు సెల్ ఫోన్ ను 4500 రూపాయలకు అమ్మితే అతనికి నష్టము 10% వస్తుంది. మరి 15% లాభము రావాలి అంటే ఆ సెల్ ఫోన్ ని ఎంతకు అమ్మాలి? ఇక్కడ క్వశ్చన్ చూడండి, రెండు క్వశ్చన్స్ మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే 450 రూపాయలకు అమ్మితే తనకి ఎంత నష్టం వస్తుందంట? 10% నష్టం వస్తుందంట. ఆ సెల్ ఫోన్ ని ఎంతకు కొన్నాడో తెలియదు, బట్ ఆ సెల్ ఫోన్ ని 4500 రూపాయలకు అమ్మితే ఎంత నష్టం వస్తుంది? 10% వస్తుంది. అయితే ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్? 10% నష్టం కాదు తనకు కావాల్సింది, 15% లాభం రావాలంటే, అంటే నష్టం కాదు 15% తను లాభము పొందాలి అంటే ఆ సెల్ ఫోన్ ని అతను ఎంతకు అమ్ముకోవాలి? ఆ సెల్ ఫోన్ ని ఎంతకు అమ్ముకుంటే తనకు 15% ప్రాఫిట్ వస్తుంది అడిగాడు. దీన్ని మనము సింపుల్ ప్రాసెస్ లో ఆన్సర్ చెప్పొచ్చు, కాన్సెప్ట్ ద్వారా కూడా ఆన్సర్ చెప్పొచ్చు. రెండు మెథడ్స్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఫస్ట్ సింగిల్ ఆన్సర్ చూద్దాం. వన్ లైన్ ఆన్సర్ ఏంటి అంటే, ఫస్ట్ ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్? 4500 రూపాయలకు అమ్మితే, 4500 రూపాయలకు అమ్మితే అంటే అమ్మిన వేల పరంగా అమ్మితే ఏమొస్తుందంటే ఇక్కడ 10% నష్టం వస్తుంది. 10% నష్టము ఇలా క్లియర్ గా రాసుకొని ఆన్సర్ వచ్చేస్తుంది. 4500 రూపాయలకు అమ్మితే 10% ఏంటి? నష్టము. అయితే క్వశ్చన్ ఏమడిగాడు? 15% లాభం రావాలంటే ఎంతకు అమ్ముకోవాలి? 15% ఏం రావాలంట? లాభము రావాలి అంటే ఎంతకి అమ్ముకోవాలి? మరి లాభము అంటే మీకు తెలుసు కదా, ప్లస్, నష్టము అంటే ఏంటి? మైనస్. ఇలా రాసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ ఫ్రెండ్స్. అంతకన్నా ఆల్టర్నేట్ మెథడ్ అయితే లేదు. సింపుల్ ఆన్సర్, బట్ కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అంటే మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ సింపుల్ మెథడ్ క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి? 4500 క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇలా, అంటే దీని ఇది ఓకేనా. 4500 ఇంటూ 15% ప్రాఫిట్, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్. 15% ప్రాఫిట్ అంటే ఏం చెప్పాను? ప్లస్ చేయాలి. 100 ప్లస్ 15 ఎంత? 115 బై 100 ఇజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ అమ్మిన వేల ఎంతలో క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని ఎక్స్ అనుకుంటున్నా. ఈ అమ్మిన వేలను ఎంతకు అమ్మాలి అని అడిగాడు కదా, ఆ సెల్ ఫోన్ ఎంతకు అమ్మాలి? ఆ అమ్మిన వేలను ఏమనుకుంటున్నా? ఎక్స్ అనుకుంటున్నా. ఎక్స్ ఇంటూ 10% లాస్, నష్టం అంటే మైనస్ చేయాలి. 100 ప్లస్ 10 ఎంత? 90 బై
100 సింప్లిఫై చేస్తే 100 ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. సో న్యూమరేటర్ ఏమన్నా క్యాన్సిలేషన్ చేస్తే చేసుకోవచ్చు. 0 0 క్యాన్సిల్, 9 1s 9 5s 45 పక్కన ఒక 0. సో x ఇంటూ 1 x is equal to 5 5s 25 2 ఉంటుంది. 5 1s 5 plus 2 7 5 1s 5 పక్కన ఒక 0 అంటే x is equal to ఎంత 5750 రూపీస్. అంటే ఆ సెల్ ఫోన్ ని 15% లాభంతో ఎంత కమ్ముకోవాలి అంటే 5750 రూపీస్ కమ్ముకోవాలి. అంటే ఇక్కడ ఏంటి 4500 కమ్ముకుంటే 10% నష్టం వస్తుంది. అదే సెల్ ఫోన్ ని 5750 కమ్ముకుంటే తనకి ఎంత లాభం వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 15% లాభం వస్తుంది. ఇది సింపుల్ స్టెప్ ఆన్సర్. దీన్నే మనము కాన్సెప్ట్ ద్వారా వెళ్ళాలనుకుంటే కండిషన్ చూడండి. ఫస్ట్ 4500 రూపీస్ కి అమ్మితే కండిషన్ 1 అమ్మిన వేళ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 4500 రూపీస్ ఇచ్చాడు. మరి 4500 రూపీస్ కి అమ్మితే నష్టం ఎంత వస్తుంది? 10% అంటే నష్ట శాతం ఇచ్చాడు. నష్ట శాతం ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? ఇక్కడ 10% ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, అమ్మిన వేళ తెలుసు, నష్ట శాతం తెలుసు. దీన్ని బేస్ చేసుకొని కొన్న వేళ కనుక్కోవచ్చు. సో కాస్ట్ ప్రైస్ కొన్న వేళ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? 100 బై నష్ట శాతం పరంగా 100 మైనస్ నష్ట శాతము ఇంటూ అమ్మిన వేళ ఎంత? 4500. సో సింప్లిఫై చేసాం అనుకోండి, 100 మైనస్ 10 ఎంత? 90. సో 0 0 9 1s 9 5s 45 పక్కన ఒక 0. 100 ఇంటూ 50 ఎంత? 5000 రూపీస్. అంటే ఆ వస్తువు యొక్క, ఆ సెల్ ఫోన్ యొక్క కొన్న వేళ ఎంత? 5000 రూపీస్. ఇది ఫస్ట్ స్టెప్. మరి నెక్స్ట్ సెకండ్ స్టెప్, కొన్న వేళ ఎంత? ఆల్రెడీ మనకు కొన్న వేళ తెలుసు కదా. కొన్న వేళ ఎంత? 5000 రూపీస్. నెక్స్ట్ కండిషన్ ఏమిచ్చాడు? 15% లాభం పొందాలంటే, అంటే ఇప్పుడు 15% లాభం పరంగా లాభ శాతం ఇచ్చాడు. లాభ శాతం ఎంత ఇచ్చాడు? 15% ఇచ్చాడు. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఎంతకు అమ్మాలి అంటే ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఫ్రెండ్స్? అమ్మిన వేళ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, కొన్న వేళ తెలుసు, లాభ శాతం తెలుసు, అమ్మిన వేళ క్యాలిక్యులేట్ చేయాలి. అమ్మిన వేళ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పాను? 100 ప్లస్ లాభ శాతము బై 100 ఇంటూ కొన్న వేళ. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని 100 ప్లస్ లాభ శాతము 15% కాబట్టి 100 ప్లస్ 15 దట్ ఈస్ 115 బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్ ఎంత? 5000. 0 0 0 0 5 5s 25 5 2 ఉంటుంది. 5 1s 5 plus 2 7 5 1s 5 పక్కన ఒక 0. సో ఆ సెల్ ఫోన్ యొక్క అమ్మిన వేళ ఎంత? 5750 రూపీస్. సో ఏ మీద అప్లై చేసినా బట్ ఆన్సర్ మాత్రం సేమ్. ఒక పుస్తకాన్ని 258 రూపాయలకు అమ్మగా 20% లాభం వచ్చింది. అదే పుస్తకాన్ని 30% లాభము రావాలి అంటే ఎంతకు అమ్మాలి? ఇక్కడ క్వశ్చన్ 2 కండిషన్స్ ఉన్నాయి చూడండి. మరి ఆ 2 కండిషన్స్ ఏంటి అంటే, ఒక పుస్తకం ఎంతకు కొన్నాడో తెలియదు, బట్ 258 రూపాయలకు అమ్మితే 20% లాభం వచ్చిందంట. అయితే ఏమడిగాడు? 20% లాభము కాకుండా 30% లాభము పొందాలి అంటే ఎంతకు అమ్మాలి? 258 రూపీస్ కమ్మితేనేమో 20% లాభం వచ్చింది. కానీ తనకు కావాల్సింది 20% లాభం కాదు ఫ్రెండ్స్, 30% లాభం కావాలి. మరి ఆ 30% లాభం కావాలి అంటే ఆ వస్తువుని ఎంతకు అమ్ముకోవాలి? ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ కండిషన్ బేస్ చేసుకొని అమ్మగా అంటే అమ్మిన వేళ ఇచ్చాడు. అమ్మిన వేళ ఎంత ఇచ్చాడు? 258 ఇచ్చాడు. నెక్స్ట్ 20% లాభము, లాభ శాతం ఎంత ఇచ్చాడు? 20% ఇచ్చాడు. అంటే ఫస్ట్ కండిషన్ బేస్ చేసుకొని అమ్మిన వేళ తెలుసు, లాభ శాతం తెలుసు. దీన్ని బేస్ చేసుకొని మనము కొన్న వేళ క్యాలిక్యులేట్ చేయొచ్చు. మరి కొన్న వేళ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పాను? కొన్న వేళ ఇస్ ఈక్వల్ టు 100 బై 100 ప్లస్ లాభ శాతము ఇంటూ అమ్మిన వేళ. 100 బై లాభ శాతం ఎంత? 20% కాబట్టి 100 ప్లస్ 20 లాభ శాతము అంటే ప్లస్ చేయాలి, నష్ట శాతము అంటే మైనస్ చేయాలి. సో 20% 100 ప్లస్ 20 ఎంత? 120 ఇంటూ అమ్మిన వేళ ఎంత? 258 రూపీస్. సో దీన్ని సింప్లిఫై చేయగా మనకు వచ్చేది ఏంటి అంటే, ఆ వస్తువు, ఆ పుస్తకం యొక్క కొన్న వేళను మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ కంటిన్యూషన్ లో ఎంత లాభం రావాలంట? 30% లాభం రావాలంట. అంటే ఇక్కడ కొన్న వేళ తెలుసు, దీన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఓకేనా? కొన్న వేళ తెలుసు. నెక్స్ట్ లాభ శాతం తెలుసు, ఎంత? 30%. మరి ఈ కొన్న వేళను బేస్ చేసుకొని 30% లాభముతో ఆ వస్తువును ఎంతకు అమ్మాలి అంటే, ఇప్పుడు కొన్న వేళ తెలుసు, లాభ శాతం తెలుసు, ఏం క్యాలిక్యులేట్ చేయాలి? అమ్మిన వేళ క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి ఫార్ములా ఏం చెప్పాను? కొన్న వేళ లాభ శాతం తెలిసినప్పుడు అమ్మిన వేళ ఫార్ములా ఏంటి?
100 ప్లస్ లాభ శాతము బై 100 ఇంటూ ఏం చేయాలి ఇక్కడ కొన్న వెల. ఏం చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ 100 ప్లస్ లాభ శాతము 100 ప్లస్ 30 దట్ ఈస్ 130 బై 100 ఇంటూ కొన్న వెల ఎంత 100 బై 120 ఇంటూ 258. ఇప్పుడు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే హియర్ 100 ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. హియర్ 0 ఏంటి క్యాన్సిల్ అయిపోతుంది. సో 12 ఏమన్నా పోతుందా? సో 4 తో పోతుందా? ఒకసారి చెక్ చేద్దామా. 2 6 సింపుల్ గా చెక్ చేస్తున్నా. 2 6 2 1 2 2 4 2 9. నెక్స్ట్ ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతాయా? ఏం క్యాన్సిలేషన్స్ పోవు. ఒక్కసారి సింప్లిఫై చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ మనకి ఏమవుతుంది అంటే ఆ వస్తువు యొక్క అమ్మిన వెల. ఆ వస్తువు యొక్క అమ్మిన వెల ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 279 రూపీస్ 50 పైస వస్తుంది. దీనికి ఇంత మెథడ్ అవసరం లేదు. ఇక్కడ 2 స్టెప్స్ వచ్చాయి చూడండి. ఇంత మెథడ్ అవసరం లేదు. దీన్ని సింగిల్ స్టెప్ ఆన్సర్ లో కూడా చేయొచ్చు. మరి సింగిల్ స్టెప్ ఆన్సర్ మనం ఏ విధంగా చేయాలని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 258 రూపీస్ కి అమ్మగా ఎంత అమ్మాడు? 258 రూపీస్ కి అమ్మగా ఎంత లాభం వచ్చింది? 20% లాభం వచ్చింది. 20% లాభము. నెక్స్ట్ 30% లాభం పొందాలి అంటే ఆ వస్తువుని ఎంత కమ్మాలి? ఎంత పర్సెంటేజ్ ఫ్రెండ్స్ ఇక్కడ? 30% లాభము పొందాలి అంటే ఆ వస్తువుని ఎంతకి అమ్మాలి? ఇది కదా క్వశ్చన్. చూడండి ఇక్కడ 258 రూపీస్ కమ్మితే 20% లాభం వచ్చింది. అదే వస్తువుపై 30% లాభం పొందాలి అంటే ఆ వస్తువుని ఎంతకి అమ్మాలి? సో ఇలా రాసుకొని సింపుల్ గా మనం ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ అమ్మిన వేల నేను ఫర్ ఎగ్జాంపుల్ x రూపీస్ అనుకుంటున్నా. మరి క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. 258 ఇంటూ 30 258 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ ఇలా అడ్డగుణకారం చేయగా 258 ఇంటూ 30% లాభము. ఇక్కడ 30% ప్రాఫిట్ పరంగా ఇచ్చాడు కాబట్టి ప్రాఫిట్ అంటే ఏం చెప్పాను? ప్లస్ చేయాలి. ఇన్ కేస్ లాస్ అని ఇస్తే మైనస్ చేయాలి. 30% ప్రాఫిట్ అంటే ఎంత? 30% ప్రాఫిట్ 100 ప్లస్ 30 ఎంత? 130 బై 100. ఇది 30% ప్రాఫిట్ బేస్ చేసుకొని ఈ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ x ఇంటూ 20% ప్రాఫిట్ ఇక్కడ కూడా ఇచ్చింది. లాభము అంటే ప్లస్ చేయాలి కదా. సో 100 ప్లస్ 20 ఎంత? 120 పర్సెంటేజ్ కాబట్టి బై 100. ఇక్కడ 100 ఇక్కడ 100 క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు x ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు కావాల్సింది x కదా. అప్పుడు ఈ 120 సైడ్ వచ్చింది అనుకోండి, ఇది న్యూమరేటర్ లో ఉంది. ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? డినామినేటర్ అవుతుంది. అంటే 258 ఇంటూ 130 ఇది న్యూమరేటర్ లో ఉండేది. ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? డినామినేటర్. దట్ ఈస్ 120. ఇదేనా ఇందాక సింప్లిఫికేషన్ చూడండి ఒక్కసారి. 100 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ న్యూమరేటర్ లో ఏముంది? 130, డినామినేటర్ లో 120 ఇంటూ 258. ఇదే కదా క్యాలిక్యులేషన్. దీన్ని బేస్ చేసుకొని x ఎంత వచ్చింది ఫ్రెండ్స్? సింప్లిఫై చేయగా 279.50. అంటే సింప్లీ 258 రూపీస్ కమ్మగా 20% ప్రాఫిట్ 30% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి? దట్ ఈస్ x రూపీస్ కనుకుంటే 258 ఇంటూ 30% అంటే ప్రాఫిట్ కాబట్టి 130 బై 100 ఇస్ ఈక్వల్ టు x ఇంటూ 20% ప్రాఫిట్ అంటే ప్లస్ చేయాలి కాబట్టి 120 బై 100. దీన్ని బేస్ చేసుకొని x క్యాలిక్యులేట్ చేయగా వచ్చేటువంటి రిజల్ట్ మనకి ఏమవుతుంది? ఆన్సర్ అవుతుంది. ఒక వర్తకుడు తను కొన్న సోఫాలను 50% ధరలను పెంచి, అంటే తను ఎంతకు కొన్నాడో దానికి ఏం చేస్తున్నాడు? 50% ధరలు ఏం చేశాడు? ఇంక్రీజ్ చేశాడు, పెంచాడు. ఆ తర్వాత 50% తక్కువ ధరకు, అంటే 50% డిస్కౌంట్ అంటే ఎంతైతే ఉంటుందో తను కొన్నదానికి 50% ధరలు పెంచాడు. ఆ పెంచిన తర్వాత ధర ఎంతైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఎంత తగ్గించాడు? 50% తక్కువ చేసి అమ్మాడు. అప్పుడు తనకి లాభం వస్తుందా నష్టం వస్తుందా? లాభం అయితే ఎంత శాతం లాభం వస్తుంది, ఎంత శాతం నష్టం వస్తుంది అని అడిగాడు ఫ్రెండ్స్. ఇట్స్ ఏ సింపుల్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పెంచాడు అంటే 50% ఇంక్రీజ్, నెక్స్ట్ ఏం చేస్తాడు? 50% డిక్రీజ్. అంటే ఇంక్రీజ్ డిక్రీజ్ రెండు సమానంగా ఉన్నప్పుడు, ఇంక్రీజ్ డిక్రీజ్ రెండు సమానంగా ఉన్నప్పుడు సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఎంతైతే న్యూమరికల్ వాల్యూ ఉంటుందో దాన్ని స్క్వేర్ చేసి బై 100 చేస్తే సరిపోతుంది. అది కూడా మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే నష్ట శాతము. సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్. ఇక్కడ అంటే పెంచడం ఎంత శాతం అయితే ఉంటుందో తగ్గించడం కూడా అంత శాతమే ఉన్నప్పుడు ఖచ్చితంగా తనకేమొస్తుంది అంటే నష్ట శాతం వస్తుంది. ఎంత నష్ట శాతం వస్తుంది అంటే ఇక్కడ ఉన్న న్యూమరికల్ వాల్యూ ఏం చేయాలి? స్క్వేర్ చేసి బై 2 చేయాలి. దీనికి కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు క్లియర్ గా 50 స్క్వేర్ అంటే ఎంత? 50 ఇంటూ 50 బై
100 0 0 0 0 5 5 ఎంత 25% ఏమొస్తుంది తనకి నష్టం వస్తుంది 15 to 55 అయితే 25 కాబట్టి సో ఆన్సర్ 25% లాస్. దీన్నే మనము ప్రాసెస్ ద్వారా చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ తను కొన్నది ఎంత కొన్నాడో తెలియదు కాబట్టి తను కొన్నది ఆ సోఫాలను ఎంతకు కొన్నాడు అంటే ఆ కొన్న వేళ నేను 100 రూపీస్ అనుకుంటున్నా. ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం పర్సెంటేజ్ రూపంలో ఎంత అనుకుంటున్నా 100 రూపీస్ అనుకుంటున్నా. 100 రూపీస్ అనుకోని నెక్స్ట్ ఏం చేశాను 50% ధరలు పెంచాను. 50% ధరలు ఏం చేశాను పెంచాను. 50% పెంచాడు అంటే అర్థం ఏంటి 100 ఇంటూ 50% పెంచాను అంటే ఎక్కువ కాబట్టి 100 ప్లస్ 50 ఎంత 150 బై 100 హియర్ క్యాన్సిల్ చేస్తే 150 రూపీస్. సింపుల్ ఇక్కడే అర్థమవుతుంది 100 కి 50% పెంచితే ఎంత ఫ్రెండ్స్ 100 లో 50% అంటే ఎంత 50 అవుతుంది. పెంచాడు అంటున్నాం కాబట్టి ప్లస్ చేయాలి. 100 ప్లస్ 50 ఎంత 150 రూపీస్. అంటే ఇక్కడ కొన్నదేమో 100కి 50% పెంచిన తరువాత ఆ వస్తువు యొక్క ధర ఏ విధంగా మారింది అంటే 150 రూపాయలుగా మారింది. నెక్స్ట్ ఏం చేశాడు 50% తగ్గించాడు. 50% అంటే సగం కదా 50% అంటే ఏంటి సగము. మరి 150 లో సగం ఎంత సగం తగ్గించాడు అంటే 150 లో సగం ఎంత 75 రూపీస్ కాబట్టి ఆ 75 రూపీస్ కి ఏం చేశాడు అమ్మాడు. అంటే అమ్మిన వేల ఎంత 150 లో 50% తగ్గించాడు అంటే అర్థం ఏంటి 50 బై 100 దట్ ఈస్ ఈక్వల్ ఎంత వస్తుంది 75 రూపీస్ వస్తుంది. 150 లో 50% తగ్గించాడు అంటే సగానికి సగం తగ్గించాడు. సగం అంటే ఎంత 75 రూపీస్ తగ్గించాడు. 75 రూపీస్ కి అమ్ముకున్నాడు. అంటే కొన్నదేమో 100 రూపాయలకి తను అమ్మింది ఎంతకి లాస్ట్ కి 75 రూపీస్ కి అమ్మాడు. అంటే కొన్నదానికన్నా అమ్మిన వేల తక్కువ ఉంది కాబట్టి తనకేమొస్తుంది నష్టం వస్తుంది. మరి నష్టానికి ఫార్ములా ఏం చెప్పాను కొన్న వేల మైనస్ అమ్మిన వేల. 100 రూపీస్ కి కొని 75 రూపీస్ కి అమ్ముకున్నాడు అంటే తక్కువకు అమ్ముకున్నాడు. ఎంత తక్కువకు అమ్ముకున్నాడు 25 రూపీస్ తక్కువకు అమ్ముకున్నాడు కాబట్టి ఆ 25 రూపీస్ ఏమవుతుంది తనకి నష్టం అవుతుంది. మనకు నష్ట శాతము ఇస్ ఈక్వల్ టు ఫార్ములా. నష్ట శాతం ఫార్ములా ఏంటి నష్టము బై కొన్న వేల ఇంటూ 100. నష్టం ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 25 బై కొన్న వేల ఎంత కొన్న వేల 100 రూపీస్ అనుకున్నాం కాబట్టి 100 ఇంటూ 100 ఇయర్ 100 ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు నష్ట శాతము ఇస్ ఈక్వల్ టు ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 25%. సో ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని నష్ట శాతం ఎంత వస్తుంది అంటే 25%. ఒక వస్తువు యొక్క ధర ప్రతి సంవత్సరము దాని ముందు సంవత్సరం కంటే 10% తగ్గుతూ ఉంది. అంటే ఆ వస్తువు ధర ఎంతైతే ఉంటుందో దాని ముందు సంవత్సరం ఎంతైతే ఉంటుందో దానికన్నా ఎంత తగ్గుతూ ఉంటుందంట 10% తగ్గుతూ ఉంటుంది. అలా 2 సంవత్సరాల తర్వాత ఆ వస్తువు యొక్క వెల ఏ విధంగా మారింది అంటే 32,400 రూపీస్ గా మారింది. అయితే ఆ వస్తువు యొక్క అసలు వెల ఎంత అంటే ఫస్ట్ ఆ వస్తువు యొక్క వెల ఎంత ఉన్నది అలా 10% అలా 2 ఇయర్స్ తగ్గిన తర్వాత ఏ విధంగా మారిందంట 32,400 రూపీస్ గా మారింది. ఇదే కాన్సెప్ట్ మనము చక్రవడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. దీనికి కాన్సెప్ట్ ద్వారా చెప్తా. అదే విధంగా సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ద్వారా కూడా చెప్పొచ్చు. దాని ద్వారా కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా. ఫస్ట్ కాన్సెప్ట్ ద్వారా అబ్జర్వ్ చేస్తే ఒక వస్తువు యొక్క ధర ప్రతి సంవత్సరము దాని ముందు సంవత్సరం కంటే 10% తగ్గుతూ ఉంది అని ఇచ్చాడు. అంటే అమౌంట్ ఎంత ఉన్నదో ఫస్ట్ తెలియదు కాబట్టి నేనేమనుకుంటున్నా 100 రూపీస్ అనుకుంటున్నా. 100 రూపీస్ ఎందుకు అనుకుంటున్నాము అంటే పర్సెంటేజ్ కి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కాబట్టి. అంటే ఫస్ట్ ఆ వస్తువు యొక్క ధర ఎంత అనుకున్నా 100 రూపీస్ అనుకున్నా. నెక్స్ట్ దానికి ముందు ఫస్ట్ ఎంత తగ్గిందంట 10%. అంటే ఫస్ట్ ఇయర్ పరంగా అబ్జర్వ్ చేస్తే దీనికి ఎంత పర్సెంటేజ్ తగ్గుతుందంట 10% తగ్గుతుంది. తగ్గడము అంటే మైనస్ కదా 100 మైనస్ 10 ఎంత 90 బై 100 క్యాన్సిల్ అయితే ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 90. అంటే ఫస్ట్ 100 రూపీస్ ఉన్నది మొదటి సంవత్సరము 10% తగ్గేసరికి ఆ వస్తువు యొక్క వెల ఎంత అయింది 90 రూపీస్ అయింది. అలా ఎన్ని సంవత్సరాల ప్రాసెస్ జరిగింది 2 సంవత్సరాల తర్వాత అంటే 2 ఇయర్స్ జరిగింది. అంటే సెకండ్ ఇయర్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే సెకండ్ ఇయర్ కు మళ్ళీ ఆ వస్తువు యొక్క వెల ఏమైంది మొదటి సంవత్సరం తర్వాత 90 రూపీస్ అయింది. అప్పుడు 90 ఇంటూ మళ్ళీ ఎంత తగ్గింది 10% తగ్గింది. 10% అంటే ఎంత 90 బై 100 మైనస్ 10 90 బై 100 90 బై 100 0 0 0 0 9 9 ఎంత 81 రూపీస్. అంటే 2 సంవత్సరాల తరువాత ఆ వస్తువు వెల ఎంతగా చేంజ్ అయింది అంటే 81 రూపీస్ గా చేంజ్ అయింది. ఎప్పుడు మనం 100 రూపీస్ అనుకుంటే 100 రూపీస్ అనుకుంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి 2 సంవత్సరాల తరువాత
32,400 రూపాయలైతే అసలు విలువ ఎంత అంటే 100 అసలు విలువ చేంజ్ అయిన విలువ ఇది అంటే 81 కి ఎంత సమానము 32,400 సమానం అయితే 100 కి ఎంత అంటే అసలు మనం ఏమనుకున్నాం ఇక్కడ 100 అనుకున్నాం కాబట్టి అసలు 100 కి 81 అనేది మనకి ఏమవుతుంది 32,400 అవుతుంది అంటే ఇక్కడ అసలు నేను x అనుకుంటున్నా అసలు ఎంతనో తెలియదు కాబట్టి దీన్ని నేనేమనుకుంటున్నా x అనుకుంటున్నా x is to ఈ అసలు నేనేమనుకున్నా 100 అనుకున్నా 100 సింపుల్ లాజిక్ చూడండి అసలు ఎంత అని అడిగాడు అసలు ఏం అనుకుంటున్నా అంటే x అనుకుంటున్నా కానీ ఇక్కడ నేను ఫస్ట్ అజంప్షన్ ప్రకారం అసలు ఎంత తీసుకున్నా 100 తీసుకున్నా కాబట్టి ఈ అసలుకి అజంప్షన్ ప్రకారం ఎంత 100 నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రకారము నెక్స్ట్ ఇక్కడ 1 year కి 2 years తర్వాత చేంజ్ అయింది కదా 81 కి ఈ వాల్యూకి మనం ఇప్పుడు దీనికి అజంప్షన్ చేస్తే ఫస్ట్ ఈ వాల్యూ ఏ విధంగా చేంజ్ అయింది ఒక్కసారి చూడండి 81 కి కదా మనకు చేంజ్ అయింది 81 కంటే ఇక్కడ అర్థం ఏంటి 2 సంవత్సరాల తర్వాత చేంజ్ అయింది కాబట్టి 32,400 గా చేంజ్ అయింది అంటే ఈ అసలు ఈ విధంగా చేంజ్ అవుతుంది మరి 100% అనేది ఎంత చేంజ్ అయింది 81 కు చేంజ్ అయింది కాబట్టి ఇదేమవుతుంది 81 అంటే అసలు ఇంత అసలుకి ఇంత చేంజ్ అయింది అంటే ఫస్ట్ ఈ అసలుకి ఇంత చేంజ్ అయింది కాబట్టి దీనికి ఈ వాల్యూ మనం అనుకున్న 100 కి ఎంత చేంజ్ అయింది 81 వచ్చింది కాబట్టి ఈ 100 కి ఇది సో రేషియో ఇది నథింగ్ బట్ బై కాబట్టి x by 100 is equal to 32400 by 81 సో సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ x అవుతుంది క్యాన్సిలేషన్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి 9 9s 81 9 4s 36 పోదు 9 3s 27 5 ఉంటుంది 9 6 54 పక్కన 2 zeros 9 1s 9 4s 36 పక్కన 2 zeros అప్పుడు x is equal to 400 into 100 that is 4 1 2 3 4 zeros సో మొత్తం ఆన్సర్ ఎంత వస్తుంది 40,000 రూపీస్ ఇది కాన్సెప్ట్ ద్వారా దీన్ని మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా చెప్పొచ్చు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో అమౌంట్ కి ఫార్ములా ఏంటి p of 1 plus r by 100 హోల్ పవర్ n ఇది అమౌంట్ కి ఫార్ములా మరి ప్లస్ ఎప్పుడు తీసుకోవాలి మైనస్ ఎప్పుడు తీసుకోవాలి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ అనిస్తే ప్లస్ తీసుకోండి తక్కువ అంటే మైనస్ తీసుకోండి ఇది అసలు ఇది చేంజ్ అయిన తర్వాత మరి చేంజ్ అయిన తర్వాత ఎంత వచ్చింది 32,000 ఈ ఫార్ములా బేస్ చేసుకొని 32,400 is equal to p క్యాలిక్యులేట్ చేయాలి p of 1 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ పర్సెంటేజ్ తగ్గిందా పెరిగిందా 10% తగ్గుతూ ఉంది తగ్గుతున్నప్పుడు ఏం చేయాలి మైనస్ ఆర్ 10 హోల్ పవర్ n అంటే ఎన్ని సంవత్సరములకు 2 సంవత్సరములకు హోల్ స్క్వేర్ అంటే యాక్చువల్ గా మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి చక్రవడ్డీ ఫార్ములా ఏంటి అమౌంట్ a is equal to p of 1 plus r by 100 హోల్ పవర్ n ఇక్కడ p అంటే ఏంటి అసలు అంటాం r అంటే ఏంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటు అంటాం n అంటే ఏంటి టైం పీరియడ్ కాల పరిమితి అంటాం బట్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఇక్కడ అమౌంట్ అంటే చేంజ్ అయిన తర్వాత ఎంత చేంజ్ అయింది 32,400 కి చేంజ్ అయింది p అంటే మనకు కావాల్సింది అసలు r అంటే 10% ఏమవుతుంది తగ్గుతూ ఉంది తగ్గుతూ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి మైనస్ తీసుకోవాలి సో 10/100 ఎన్ని సంవత్సరాల తర్వాత అడిగాడు 2 years అని ఇచ్చాడు కాబట్టి టైం పీరియడ్ మనం ఎలా తీసుకోవాలి 2 తీసుకోవాలి ఇది ఫస్ట్ కాన్సెప్ట్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా ఏమొస్తుంది చూద్దామా 32400 p of 100 1s 100 100 minus 10 ఎంత 90/100 ఇలా ఎన్నిసార్లు ఫ్రెండ్స్ హోల్ స్క్వేర్ కాబట్టి 2 times 0 0 0 0 నెక్స్ట్ 9 1s 9 9 3s 27 9 6s 54 పక్కన 2 zeros అగైన్ 9 1s 9 4s 36 పక్కన 2 zeros p న్యూమరేటర్ ఏం లేదు కాబట్టి p డినామినేటర్ లో 100 ఉంది ఇది సైడ్ వస్తే ఏమవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ డినామినేటర్ లో ఈ సైడ్ వస్తే న్యూమరేటర్ అవుతుంది కాబట్టి 400 into 100 ఎంత 40,000 అంటే అసలు ఎంత అంటే 40,000 రూపీస్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా ఇది కాన్సెప్ట్ ద్వారా